హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దోశలోకి పల్లి చట్నీ చేస్తున్నానండి మా ఇంట్లో ఇవాళ. సో దాన్ని చూపిద్దామని ఈ వీడియో చేశాను. పల్లి చట్నీయే కదా, సింపుల్, అందరికీ వచ్చు, అందరి ఇళ్ళలో చేస్తారు. కానీ డిఫరెంట్ ప్లేసెస్లో డిఫరెంట్గా చేస్తారు కదా, ఎవరికైనా యూజ్ అవుతుందని నేను చేశానండి. ఫస్ట్ పల్లీలు బాగా వేయించుకోవాలి. బాగా మీడియం ఫ్లేమ్లో పెట్టి దూరగా వేయించుకోవాలి. ఆ తర్వాత కొంచెం ఆయిల్ వేసి పచ్చిమిర్చి వేయించుకోవాలి. ఆ తర్వాత కొన్ని వెల్లుల్లి వేసుకొని, జీలకర్ర, నేను చింతపండు కూడా వేసుకున్నానండి. మళ్ళీ కొన్ని పుట్నాలు వేసుకొని, ఉప్పు వేసుకొని మిక్సీ పట్టుకోవాలండి. బాగా మిక్సీ పట్టుకున్నాక దాన్ని కొంచెం తాలింపు వేసుకోవాలి. తాలింపుకి ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి ఉంటే ఎండుమిర్చి వేసుకోవచ్చు. ప్రస్తుతం నా దగ్గర ఎండుమిర్చి లేదని ఓన్లీ కరివేపాకు, ఆవాలు, జీలకర్రతో తాలింపు వేసానండి. పచ్చి కొబ్బరి టైంకి అవైలబుల్గా ఉంటే పచ్చి కొబ్బరి కూడా వేసుకుంటే చట్నీ బాగుంటుంది, చాలా టేస్టీగా. యాక్చువల్గా ఈ పల్లి చట్నీ దోశలోకి చేస్తే ఎంత చేసినా అది ఆ రోజుకి అయిపోతుందండి. ఇది దోశలోకి, ఇడ్లీలోకి, బోండాలోకి చాలా బాగుంటుంది. మీరు చేసే ప్రాసెస్ కూడా ఇలానే ఉంటుందా చెప్పండి. నేనైతే మా ఇంట్లో ఇలా చట్నీ చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై